రామాయణం 18 భరతుడి ఆవేశం. భరతుడు తన అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయల్దేరి అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్యలోకి రథం ప్రవేశించగానే అక్కడి వాతావరణంలోని మార్పుల కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది. మనసు పరిపరి విధాలపోతూ ఉండగా ఆయన తన తల్లి మందిరానికి వెడతాడు. తల్లి తెల్లని వస్త్రాలను ధరించి ఉండటం చూసి కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఏం జరిగిందంటూ తన తండ్రిని తలచుకుంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు. తను ఊరు వెళ్లడానికి ముందు ఆరోగ్యంగానే ఉన్న తండ్రికి ఇంతలోనే ఏమైందని అడుగుతాడు. దాంతో జరిగినదంతా అతనికి కైకేయి వివరంగా చెబుతుంది. అయోధ్య సింహాసనాన్ని అతనికి కట్టబెట్టడం కోసమే అలా చేశానని అంటుంది. ఏ తల్లి అయినా కొడుకు విషయంలో అలాగే ఆలోచిస్తుందని, తాను అదే చేశానని చెబుతుంది. అతని ఆవేశాన్ని, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, కాని జరిగిన ఏ సంఘటన తిరిగి మారడానికి అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అందువలన జరిగిపోయిన వాటిని గురించి చింతన చేయకుండా అయోధ్య నగరాన్ని ఏలుకోమని అంటుంది. తండ్రి మరణం గురించి, తన అన్నగారు అడవులకు వెళ్లడం గురించి ఆమె అంత తేలికగా మాట్లాడటం భరతుడికి తీవ్రమైన ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఆమె స్వార్థం కారణంగా అయోధ్య నగరం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతాడు. ఆమె కుమారుడినని చెప్పుకోవడానికి తనకి చాలా బాధగా ఉందని, తన గురించి రాముడు ఏమనుకుని ఉంటాడోననే ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుందని అంటాడు. ఆమె తీసుకున్న ఈ బాధగా ఉందని, తన గురించి రాముడు ఏమనుకుని ఉంటాడోననే ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుందని అంటాడు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తాను బ్రతికున్నంతవరకు అపనిందలు మోయవలసి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈర్ష్యాద్వేషాలతో ఆమె రాముడిని అడవులకు పంపించడం, అందువలన తండ్రి మరణించడం జరిగిందని అంటాడు. 2 ఘోరమైన పాపాలు చేసిన కారణంగా ఆమె కోరికను తాను మన్నించలేనని చెబుతాడు. ఆమె కారణంగా తనకి లభించే కిరీటాన్ని తాను ఎప్పటికీ ధరించనని, సింహాసనం అధిష్ఠించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగదని అంటాడు. రాముడిని తీసుకొచ్చి ఆయనకి సింహాసనాన్ని అప్పగించేంతవరకు తనకి మనశ్శాంతి లేదని చెప్పేసి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు. అతని ధోరణికి నివ్వెరపోయి కైకేయి అలాగే చూస్తుండిపోతుంది.